ఇస్ బ్రేకింగ్ న్యూస్. ఓవైసీ కాలేజీలోనే ఉగ్రవాది మూలాలున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుల తీరుపై ఆయన మండిపడ్డారు. శాసనసభలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు వందే మాత్రం ఆలపించలేదని దీనికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. భారతదేశంలో ఉండాలంటే తప్పకుండా వందే మాత్రం ఆలపించాల్సిందేనని అన్నారు. మెడలు వంచి వందే మాత్రం ఆలపించేలా చేస్తామని బండి సంజయ్ తెలిపారు. మొన్న అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు వందే మాతరాన్ని ఆలపిస్తున్నప్పుడు బహిష్కరించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని కనీసం చెప్పకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించాలి. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరాన్ని ఆలపించాల్సిందే. స్పీకర్ గారు మీ వివరశైలి ఏంది? రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలను పట్టించుకోవడం, దానికి అనుగుణంగా వివరించడం కాదు. శాసనసభ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరే పట్టించుకోకుంటే, మీరే చూసి చూడట్టు ఉంటే వ్యవస్థను కాపాడేవారు.